నారాయణ రామ్. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు చెప్పబోతున్నాము. అవి తెలుసుకుని అవలంబిస్తే మీరు మీ జీవితంలో సంతోషంగా మరియు సక్సెస్ఫుల్గా జీవించగలుగుతారు. ఒక విషయం ఎప్పుడూ గమనించాలి. మనం మన జీవితాన్ని ప్రకృతిగా అనుగుణంగా జీవించాలి. ఎందుకంటే ప్రకృతి మనకు సమతుల్యతను ఇస్తుంది. మన జీవితంలో ఎక్కడైనా లోపం వస్తే ప్రకృతి ఆ లోపాన్ని సరిచేస్తుంది. అందుకే ప్రకృతితో నిశ్శబ్దంగా ఉండండి. మీ స్వభావాన్ని సానుకూలంగా ఉంచుకోండి. మనసులో ప్రేమ మరియు ఒకరికి ఒకరు సహాయం చేయాలని భావించండి. ఆ తరువాత చూడండి, మీ జీవితం ఎంత సులభంగా మారుతుంది. మనం అందరం మన జీవితం స్వయం విధానంగా కష్టాల్లో తలదింపుతూ గడిపారు. అనుకోకుండా మన జీవితం సంకీర్ణంగా మారింది. రామ్ నారాయణ రామ్ మీరు కలిసే జీవితానికి సరైన దిశను ఇచ్చే పని చేస్తాడు. మనిషి రామ్ నారాయణ రామ్తో కనెక్ట్ అయితే అతనికి జీవితం కొత్త కోణం కనుగొనడం జరుగుతుంది. అదే కొత్త దృష్టికోణం మనకు కొత్త శక్తిని ఇస్తుంది మరియు జీవితం విజయవంతంగా మారుతుంది. మన భూమి తీ స్థలంగా మారింది. విశ్వాసం, మన శక్తి, శ్రద్ధ, మన ఆచారం, ప్రేమ, మన ఆత్మవిశ్వాసం ఈ విషయాలను మనసులో ఉంచి ముందుకు పోతే గమ్యాన్ని మనసులుగా పొందగలుగుతాం. ద్వేషపు రాజకీయాలు చేయడానికి ఎటువంటి అవసరం లేదు. ఒకరిని తగ్గించగలిగే అవసరం లేదు. మనకు ప్రకృతిలో నుంచి ఎన్నో గొప్ప విషయాలు లభించాయి. అవి మన జీవితాన్ని విలువగా మార్చగలవు. మనం ప్రకృతిని నేర్చుకోవాలి. ఇది మనం అందరూ బాగా తెలుసుకునే విషయం. ప్రకృతి ఎప్పటికీ నశించదు. అయితే దానిలో సమయానుకూల మార్పులు మాత్రం ఉంటాయి. ఈ మార్పులు మనకు కొన్ని కొత్త పాఠాలు నేర్పిస్తాయి. జీవితంలో మనిషి కోరుకున్న దాన్ని చాలా సులభంగా సాధించవచ్చు. మీరు చాలా సార్లు మీ చుట్టూ చూసి ఉంటే చాలా మంది చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తారు. కొందరు తమ పనిని బాధపడతారు. మరి కొందరు చదువుల గురించి బాధపడతారు. ఇంకొందరు జీవితంలో విజయం సాధించలేకపోతున్నారు. ఈ విషయంపై బాధపడతారు. కానీ మీరు మీ మనస్సులో ఉన్న జ్ఞానం మరియు చైతన్యాన్ని వినిస్తే మీరు సరైన జ్ఞానం పొందుతారు. సరైన జ్ఞానం పొందిన తర్వాత విజయానికి సరైన మార్గం మీకు కంటిన పాఠములుగా కనబడుతుంది. అదే మార్గం అనుసరించడమే మీరు కలిగి ఉన్న ప్రతి విషయాన్ని పొందడంలో సహాయపడుతుంది. మనిషి ప్రతి అడ్డంకి, కష్టం, భయం మొదలైన వాటి నుండి విముక్తి పొందగలడు. అతడు తనను తాను తెలుసుకుంటే, బ్రహ్మ సత్యాన్ని గుర్తిస్తే, ప్రకృతితో తనను చేర్చుకుంటే, అలాగే రామ నారాయణ రామను జపిస్తే రామ నారాయణ రామ నామంలో ఒక శాంతి ఉంది, శక్తి ఉంది. ఇది మిమ్మల్ని శక్తిపోసి మీరు మీ కార్యాలను సాధించడానికి సమర్థులు చేస్తుంది. ఇది మిమ్మల్ని సృష్టి యొక్క బ్రహ్మ సత్యంతో చేర్చుతుంది. రామ నారాయణ రామ ఒక అట్లాంటి నామం. దాన్ని జపించిన వెంటనే మీరు మీతోనే కలిసి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడం మొదలవుతుంది. ప్రపంచంలో ఎంతో మంది ఇలాగే రామ నారాయణ రామతో చేర్చుకొని తమతో పాటు సమాజంలోని మరొక వారికి మంచి చేశారనే వారు ఉన్నారు. ఇది రామ నారాయణ రామ నుండి పొందే బోధనే. యథార్థంగా చెప్పాలంటే రామ నారాయణ రామతో చేర్చుకున్నప్పుడు జీవితం ఒక కొత్త దృష్టికోణం పొందుతుంది. అదే కొత్త దృష్టికోణం మాకు కొత్త శక్తిని ఇస్తుంది మరియు జీవితం విజయవంతంగా మారుతుంది. రామ నారాయణ రామ ద్వారా మనకు ఎప్పుడూ ఇది నేర్పబడుతుంది. ఎల్లప్పుడూ మా ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. జీవితంలో ఎల్లప్పుడూ మంచి పనులు చేయండి మరియు ఎంతవరకు సాధ్యం అయినా ఇతరుల భడాయిని చేకూర్చండి. రామ నారాయణ రామ ద్వారా సమాజంలో పుడికిన ప్రతికూల శక్తిని తరచుగా తొలగించడానికి ప్రయత్నం చేయబడుతుంది. అప్పుడు సమాజంలో చీకటి తొలగిపోతుంది మరియు అవగాహన వెలుగుగా ప్రసారం అవుతుంది. రామ నారాయణ రామతో చేర్చుకున్నట్లు ప్రజల జీవితం విజయవంతంగా మారుతుంది మరియు వారు నిరంతరం విజయపథంలో ముందుకు సాగిపోతున్నారు. రామ నారాయణ రామ మీ అంతరంగాన్ని రతం చేస్తుంది. చాలా సార్లు జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మీరు మీ స్వప్నాలపైన వెళ్ళిపోతారు, కానీ మీరు వాటిని సాధించలేరు. ప్రతి ప్రయత్నం చేసినా కూడా మీరు విఫలమవుతారు. మీరు తెలుసుకుంటే దీని వెనుక కారణం ఏమిటి? దీని కారణం మీరు ఇంకా మీ అంతరంగాన్ని, మీ స్వంత శక్తులను గుర్తించలేదన్న విషయం. మీరు మీ శక్తులను, మీ అంతరంగం యొక్క శబ్దాన్ని గుర్తించాలనుకుంటే వెంటనే రామ నారాయణ రామ నామంతో చేర్చుకోండి. అప్పుడు మీ స్వప్నాలు మాత్రమే సాధ్యమవుతాయి. మీరు మీలో ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవించలేరు. అందుకే చెప్పబడింది, రామ నారాయణ రామ నామంలో ఆ శక్తి ఉంది. అది సమస్త సృష్టిని ఒకే చోట పుట్టించి ఉంచుతుంది.
రామ నారాయణ రామనామంతో మీరు చేర్చుకున్నప్పుడు మీరు తేలికగా తెలుసుకుంటారు జీవితం యొక్క కష్టాలు ఎట్లా తొలగిపోతున్నాయో మరియు నిజం మరియు సంతోషాలు ఎలా మీ జీవితంలో చేర్చుకుంటాయో కేవలం ఆలోచించడం చేతిలో చేయకుండా కూర్చోతోంటే జీవితం పూర్ణమవుతుంది కాదు జీవితం పూర్ణం అవుతుంది కర్మ చేసే సమయంలో మరియు రామ నారాయణ రామనామంతో చేర్చుకున్నప్పుడు.